హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియోలో మన దగ్గర అప్డేటెడ్ 2025 ట్రామ్ స్పీడ్ 400 ఉంది. సో మనకి 400 సీసీ మోడర్న్ క్లాసిక్ కేటగిరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ మోటార్ సైకిల్ అండ్ ట్రాంప్ లో మనకి టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్ కూడా ఇదే. సో 2025 ట్రామ్ స్పీడ్ 400 లో మనకి కొత్తగా చేంజెస్ ఏం చేశారు అండ్ ప్రైస్ ఏముంది అని చెప్పి ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఈ బైక్ లో మనకి టోటల్ గా 4 కలర్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. మీరు చూసే వైట్ కలర్ తో పాటు ఇంకా 3 కలర్స్ అన్ని మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అండ్ దీంట్లో స్పీడో కన్సోల్ గురించి మాట్లాడితే సెమీ అనలాగ్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ తో పాటు కీ లో మనకు ఇమ్మొబిలైజర్ కీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీ బైక్ తో పాటు వచ్చిన ఒరిజినల్ కీ తోనే మీ బైక్ అనేది ఆన్ అవుతుంది. సో ఫ్రంట్ లో మనం చూసుకున్నట్టయితే డిఆర్ఎల్ తో పాటు సెంటర్ లో మనకి ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ ఉంది. సెంటర్ లో ట్రాంప్ లోగో అనేది ఇచ్చారు. ఇండికేటర్స్ కూడా మనకి ఆల్ ఎల్ఈడి వస్తుంది. నాకు ఇండికేటర్స్ లో చిన్న మైనస్ పాయింట్ అనిపించింది ఏంటంటే వర్షం పడినప్పుడు మాయిశ్చర్ అనేది లోపలికి వెళ్తుంది. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు మేజర్ ప్రాబ్లం అయితే ఏం కాదు, కానీ ట్రయంఫ్ వాళ్ళు దీన్ని ఫిక్స్ చేస్తుంటే బాగుండేది. ఫ్రంట్ లో మనకి 43 mm అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే వస్తున్నాయి. సో ఫ్రంట్ లో మనకి బిగ్ పిస్టన్ యూఎస్డి ఫోక్స్ వస్తున్నాయి కాబట్టి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ ప్రొఫైల్ ఇంకా మనకి బ్రాండ్ అనేది అప్డేట్ చేశారు. సో లాస్ట్ ఇయర్ మోడల్లో నాకు తెలిసి అపోలో టైర్స్ అయితే ఉండేది. ఇప్పుడు మనకి వడస్టియన్ వస్తుంది. ఫ్రంట్ మనకి 110/80 R17 ఉంది. సో మనకు సైడ్ వాల్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ మనకు 70 ఉండేది, ఇప్పుడు 80 సెక్షన్ అయితే అయింది. సో ఫ్రంట్ మనకి ఫెండర్ ఏదైతే ఉందో చూడడానికి మెటల్ లాగా ఉంది, కానీ ఇది ఫైబర్ ప్లాస్టిక్ తో వస్తుంది. కానీ ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ లో 300 mm నాన్ పెడల్ డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ మనకి బ్రేక్ క్యాలిపర్స్ వచ్చేసి బైబ్రీ నుంచి 4 పిస్టన్ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి. బ్రేకింగ్ రెస్పాన్స్ కానీ బైట్ కానీ చాలా బాగుంది ఈ బైక్ లో. సో టైర్స్ అనేది అప్డేట్ చేసి చాలా మంచి పని అయితే చేశారు. అండ్ ఇక్కడ బిగ్ రేడియేటర్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది కాబట్టి. ఫస్ట్ మనం కీ అయితే ఆఫ్ చేసుకుందాం. ట్యాంక్ పైన గ్రాఫిక్స్ ఏదైతే ఉందో ట్రాంప్ అని చెప్పేసి చూడడానికి చాలా ప్రీమియం గా అండ్ చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. కొత్తగా వచ్చిన 4 న్యూ కలర్స్ లో ఈ వైట్ అనేది నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. అండ్ ఇంకొక అప్డేట్ వచ్చేసి దీంట్లో మనకు అప్ టు 5 స్టెప్ వరకు అడ్జస్టబుల్ లీవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లాస్ట్ ఇయర్ మోడల్లో ఉండేది కాదు. క్లచ్ ఇంకా బ్రేక్ లివర్ కూడా అడ్జస్టబుల్ అయితే ఉన్నాయి. సో ఈ బైక్ లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ గురించి మాట్లాడితే దీని యొక్క ఇంజన్. దీంట్లో మనకి 398.15 cc ఇంజన్ వస్తుంది. ఇది మనకు టీఆర్ సిరీస్ ఇంజన్ అనమాట. సో ఈ ఇంజన్ అనేది మనకు సింగిల్ సిలిండర్ 4 వాల్ట్ డిఓఎస్సి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. 40 PS ఆఫ్ పవర్ అండ్ 37.5 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో ఉన్న పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే డెఫినెట్లీ మ్యాడ్ ఉన్నాయి. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి అరౌండ్ 170 mm ఉంది కాబట్టి మీకు సిటీ రోడ్ లో కానీ లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ చేసిన ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ సైడ్ లో మనకి స్పీడ్ 400 అని చెప్పి 3D emblem లో వస్తుంది. స్పీడ్ 400 లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే దీని యొక్క సీట్ కంఫర్ట్ అనేది చాలా బాగుంది. రైడర్ కి కానీ పిలియన్ కి కానీ సీట్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్వేర్ సైడ్ లో ఉంది. 803 mm సీట్ హైట్ ఉంది. దాంతో పాటు సింగిల్ పీస్ బ్లాక్ డాట్ గ్రాబ్ హ్యాండిల్ ఉంది. లాస్ట్ ఇయర్ మోడల్లో మనకి ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో క్రోమ్ లో అది చాలా బాగా అనిపించేది. ఇప్పుడు బ్లాక్ అవుట్ చేశారు, అంతేం బాగా అనిపించట్లేదు. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో చైన్ స్ప్రాకెట్ అనేది మనకు రైట్ సైడ్ లో అయితే ఇచ్చారు. అండ్ టైర్స్ అనేది మేజర్ అప్గ్రేడ్ అన్నమాట. దీంట్లో లాస్ట్ ఇయర్ మోడల్లో మనకి 150/60 ఉండేది. సో ఇప్పుడు 150/70 అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు రెండు రేడియల్ టైర్స్ కాబట్టి గ్రిప్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది. రియర్ మనకు ఎల్ఈడి టెయిల్ లైట్ తో పాటు ట్రాంప్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు సీట్ పైన. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు సైడ్ వాల్ సైజ్ అనేది పెంచారు కాబట్టి కార్నరింగ్ లో మరింత లీన్ అయితే చేయొచ్చు ఈ బైక్ ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఫీమేల్ శారీ గడ్ అనేది ప్రొవైడ్ చేశారు సేఫ్టీ పరంగా. అండ్ దీంట్లో 230 mm ఫిక్స్డ్ డిస్క్ బ్రేక్ ఉంది. సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో పాటు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది దీంట్లో. సో రియర్ లో మనకి గ్యాస్ చార్జర్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇది మనకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ తో వస్తుంది కాబట్టి అప్ టు 10 స్టెప్ వరకు అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ పిలియన్ ఫుట్ పెక్స్ ఏవైతే ఉన్నాయో రైడర్ కి కొద్దిగా దగ్గర అయితే ఇచ్చారు. దీనిపైన మనకి ట్రాంప్ బ్రాండింగ్ తో పాటు వస్తుంది. ఈ బైక్ లో మనకి 6 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంది విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. ఇక్కడ కూడా మనకి ట్రాంప్ బ్రాండింగ్ తో పాటు వస్తుంది. దీంట్లో క్విక్ షిఫ్టర్ లాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. సైడ్ స్టాండ్ తో పాటు సెంటర్ స్టాండ్ అయితే దీంట్లో అవైలబుల్ గా లేదు. మేబీ మనకు యాక్సెసరీస్ లో ఉండొచ్చు, లేదంటే ఒక 2000 రూపీస్ లో పాడాక్ స్టాండ్ అయితే వస్తుంది. ఇంజన్ పైన మనకు మెషిన్ కట్ ఫిన్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇంకొద్దిగా ప్రీమియం కనిపించడానికి. దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ ఉంది. మైలేజ్ అరౌండ్ మీరు 25 నుంచి 30 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ కండిషన్స్. అండ్ దీంట్లో సర్కులర్ బార్ అండ్ మిరర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ గేర్ డౌన్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. అండ్ దీంట్లో అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి కాబట్టి మీ ఫింగర్స్ చిన్న ఉన్న ప్రాబ్లం లేదు. బజాజ్ తో పాటు కొలాబరేషన్ లో ఈ బైక్ లాంచ్ చేసినప్పటికీ కూడా స్విచెస్ లో ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. చాలా ప్రీమియం క్వాలిటీ స్విచెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా మనకి ఫిట్ అండ్ ఫినిష్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. రైట్ సైడ్ లో మనకి ఇంజన్ కిల్ స్విచ్ తో పాటు అజాల్ స్విచ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో ఆఫ్టర్ మార్కెట్ మనం వైర్స్ అనేది కట్ చేసి ఫిక్స్ చేసుకునే అవసరం అయితే లేదు. అండ్ హ్యాండిల్ బార్ పైన కూడా ట్రాంప్ బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి సెమీ డిజిటల్ స్పీడో కన్సోల్ వస్తుంది. స్వైప్ అప్ అయితే చూడండి. స్పీడోమీటర్ అనేది మనకు అనలాగ్ లో ఇచ్చారు. ఆర్పిఎం అనేది డిజిటల్ లో ఇచ్చారు.
ఇదొక్కటి చేంజ్ చేసుంటే బాగుండేది. అండ్ కావాల్సిన ఇండికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ లోపల ఉన్నాయి. ట్రామ్ బ్రాండింగ్‌తో పాటు ఇంజిన్ మాల్ ఫంక్షన్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ లాంటిది అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది మనకి సెంటర్‌లో ప్రొవైడ్ చేశారు. ఆర్‌పిఎం మీటర్ ఇక్కడ ఉంది. సో, ప్రెజెంట్ మనకి ఇంజిన్ అనేది ఆఫ్ ఉంది కాబట్టి ఇంజిన్ ఆఫ్ అని చూపిస్తుంది. సో, నేను కిల్ స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ మనకి ఆన్ అయినట్టు కనిపిస్తది. దీంట్లో చూసుకుంటే ఓడోమీటర్ అనేది ఉంది. కింద ఫ్యూయల్ మీటర్ ఉంది. సో, ఈ డిజిటల్ మీటర్‌లో మనం ఇంకొన్ని ఫీచర్స్ యాక్సెస్ చేయాలంటే మనకు ఇన్ఫర్మేషన్ బటన్ అనేది యూజ్ చేయాల్సొస్తుంది. దీంట్లో మనం మిగతా ఫీచర్స్ చూసుకున్నట్టయితే ట్రిప్ 1, ట్రిప్ 2 ఉంది. ఇన్‌స్టాంట్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అండ్ డిస్టెన్స్ టు ఎంప్టీతో పాటు మనకి ఇక్కడ కింద టైమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా దీంట్లో మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో, మీరు ఐ బటన్‌ని 5 సెకండ్స్ వరకి హోల్డ్ చేసి పట్టుకుంటే గనుక ట్రాక్షన్ కంట్రోల్ అనేది మీరు ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 5 సెకండ్స్ హోల్డ్ చేస్తే ఆన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ బైక్ పైన మీరు ట్రావెలింగ్ అనేది ఎక్కువ చేస్తారు. మీ మొబైల్‌ని గాని, కెమెరాస్ గాని చార్జ్ చేయాలంటే దీంట్లో మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఆన్ ది వేలో మొబైల్ గాని, కెమెరాస్ గాని చార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి రైడ్ బై వైర్ థ్రాటిల్ ఉంది కాబట్టి బెటర్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మనకు చాలా తక్కువ వస్తది. అండ్ సర్వీస్ ఇంటర్వెల్ కూడా ఎవ్రీ 16,000 కిలోమీటర్స్‌కి అయితే ఉంటుంది. అంటే ఇయర్‌కి ఒకసారి అన్నమాట. అండ్ ఈ బైక్ యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 3,00,000 రూపీస్. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం మీ నియర్ బై డీలర్‌షిప్‌ని అయితే విజిట్ చేయండి. మీ దగ్గర 3,00,000 రూపీస్ బడ్జెట్ ఉంటే క్లాసిక్ 350ని స్కిప్ చేసేసి మోడర్న్ క్లాసిక్ మోటార్ సైకిల్ అయిన ట్రామ్ స్పీడ్ 400 అయితే మీరు కన్సిడర్ చేయండి. ఈ బైక్ తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఈ బైక్ యొక్క లుక్, నెక్స్ట్ కంఫర్ట్ గానీ, బ్రేకింగ్ గానీ, టైర్స్ గానీ, ఓవరాల్‌గా పర్ఫార్మెన్స్ గానీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్‌లో ఈ బైక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్‌గా మనకు ట్రయంఫ్ బ్రాండ్ వాల్యూ కాకుండా మనకు ట్రయంఫ్‌లో ఏదైతే క్వాలిటీ ఉంటదో క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సో, ఈ బైక్‌ని నేను ఎవరికీ సజెస్ట్ చేయనంటే మీ దగ్గర నియర్ బై డీలర్‌షిప్స్ లేవు అంటే ఈ బైక్‌ని స్కిప్ చేయండి. ఎందుకంటే సర్వీస్‌ది కొద్దిగా ఇష్యూ అయితే అవ్వచ్చు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ 2025 ట్రామ్ స్పీడ్ 400. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. డెఫినిట్‌గా రిప్లై అయితే ఇస్తాను. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.